హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో చెప్పాను కదండి, 1.5 కేజీలో కేక్ ఎలా బేక్ చేసుకోవాలనేది నిన్నటి వీడియోలో చెప్పాను కదా. సో ఈరోజు వీడియో వచ్చేసి దాన్ని ఐసింగ్ ఎలా చేసుకోవాలి, హైట్గా ఎలా అంటే హైట్గా వచ్చినందుకు ఎన్ని లేయర్స్ కట్ చేసుకోవాలి. 1.5 కేజీ కాబట్టి 4 లేయర్స్ కట్ చేసుకుంటారా, 3 లేయర్స్ కట్ చేసుకుంటారా, ఆర్ 2 లేయర్ కట్ చేసుకుంటారా, అసలు ఎన్ని లేయర్స్ అనేవి కట్ చేసుకుంటారు అనేవి డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. సో ఫుల్గా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. వెనిలా కేక్కి ఏ డిజైన్ చేస్తే బాగుంటుంది, ఎటువంటి డిజైన్స్ బాగుంటాయి, ఏ నాజిల్స్ యూస్ చేస్తే బాగుంటుంది, సో వెనిలాకి లోపల ఫిల్లింగ్స్ ఏమైనా చేస్తారా, సో మనం ఐసింగ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సో అవన్నీ కూడా చెప్పబోతున్నానండి. ఈ వీడియోని ఫుల్గా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. హోమ్ బేకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే హెల్ప్ఫుల్గా ఉంటాయి ఇటువంటి వీడియోస్ అన్నీ కూడాను. సో ఇంకా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకైతే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటాయన్నమాట. సో ఫుల్గా చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ కేక్ అనేది నేను బేక్ చేసుకున్నాం కదండి. సో చాలామందికి డౌట్స్ వస్తున్నాయి, సో ఆ కేక్ టిన్ ఎక్కడ తీసుకున్నాను, ఆ కేక్ టిన్ సైజ్ ఎంత అని. సో ఆ కేక్ టిన్ సైజ్ వచ్చేసి 8 ఇంచెస్ అండి, అండ్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ అనమాట. నెక్స్ట్ అది నేను జగదంబలో బేకర్స్ బాస్కెట్లో తీసుకున్నాను, అండ్ అది ప్రైస్ వచ్చేసి 260 రూపీస్ పడింది. సో ఒక టిన్ 260 రూపీస్ పడింది అనమాట. సో ఇంకొంతమందికి కేక్ బేక్ అయ్యేటప్పుడు పై పాట్ అనేది డ్రైగా అయిపోతుంది, లేదా కొంచెం వెట్గా అంటే తడిగా ఉంటుంది అని చెప్తున్నారండి. సో పై పాటు మనం పేస్ట్రీ బేసెస్ ప్రిపేర్ చేసేటప్పుడు పై పార్ట్ అనేది అసలు వేసుకోకూడదండి. సో కట్ చేసేయాలన్నమాట, దాన్ని ఒక లేయర్ కింద చిన్న పార్ట్ కింద తీసేయాలి దాన్ని, అండ్ బాటమ్ పార్ట్ని కూడా తీసేసుకుంటే బెటర్ అనమాట. అండ్ రిమైనింగ్ కేక్ని దాన్ని లేయర్స్ కింద 3 లేయర్స్ కింద కట్ చేసుకుంటాము. మనం స్పాంజ్ కేక్ చేసేటప్పుడు కొంచెం వెట్గా వచ్చినా పర్వాలేదండి, డ్రైగా వచ్చినా కూడాను పర్వాలేదు. ఎందుకు అంటే మనం ఆ స్పాంజ్ ఐసింగ్ చేసేటప్పుడు ఆ పై పార్ట్ అనేది అండ్ బాటమ్ పార్ట్ కూడాను మనం రిమూవ్ అనేది తీసేస్తాం, అంటే మనం ఆ పార్ట్ని తీసేసుకుంటాము. సో ఆ పార్ట్ ఉన్నా కూడా మనకి యూస్ఫుల్ ఉండదండి, ఒకటి అప్ ఒక డౌన్లా లేయర్ అనేది ఉంటుంది అనమాట. సో మనం 3 కూడాను ఈక్వల్ పార్ట్స్ కింద మనం డివైడ్ అంటే నీట్గా కట్ చేసుకుంటాము, ఓకేనా. అండ్ నేను ఎప్పుడు కూడాను పై పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ కూడా ఎప్పుడు తీసేసుకుంటానండి, నేను ప్రతి వీడియోలో కూడా చెప్తాను. అండ్ పై పార్ట్ కూడా తీసేయాలి అండ్ కింద పార్ట్ కూడాను తీసేయాలని చెప్తాను, ఓకేనా. అండ్ అందరూ డ్రైగా అయినా ఏంటండి అంటే కొంచెం తడిగా ఉన్నా కొంచెం మరీ హార్డ్గా బేక్ అయినా కూడాను మనకి స్పాంజ్ కేక్కి పెద్దగా యూజ్ అనేది ఉండదు, ఎందుకంటే మనం లేయర్ అనేది కట్ చేసుకుంటాం. ఒకవేళ మీకు డ్రై కేక్స్ చేసేటప్పుడు లైక్ కప్ కేక్స్ కానీ అటువంటి కేక్స్ చేసేటప్పుడు మీకు తడిగా ఉంటే మీరు ఇబ్బంది పడాలి. అలా తడిగా ఉండేటప్పుడు ఏం చేస్తారు, ఓవెన్ హీటింగ్ అనేది ఇంకొంచెం పెంచుకుంటారనమాట. సో కొంతమంది ఓవెన్స్ వేరేగా హీటింగ్స్ ఇస్తాయండి, రాడ్స్ కానీ ఫ్యాన్స్ కానీ. సో నా ఓవెన్ అనుకోండి, నేను 180 డిగ్రీస్ 150 డిగ్రీస్ మిడిల్లో పెడితే నాకు కేక్ అనేది మంచిగా బేక్ అయిపోతుంది అనమాట, ఎక్కడ తడి లేకుండా కూడా. ఇప్పుడు నా ఓవెన్ వచ్చేసి 40 లీటర్స్ అండి, నాకు కరెక్ట్గా హీటింగ్ అనేది సరిపోతుంది. సో ఇంకొంతమందికి 60 లీటర్స్ ఉంటుంది, ఇంకొంతమందికి 80 లీటర్స్ ఉంటుంది. సో బేకరీలు అనుకోండి చాలా పెద్ద ఓవెన్స్ ఉంటాయి, ఒక్కొక్క ఓవెన్ వచ్చేసి ఒక్కొక్క హీటింగ్ అనేది ఇస్తుంది. ఆ హీటింగ్ ప్రెజర్స్ని మనం ఇప్పుడు 40 లీటర్సే కాబట్టి మనం ఎగ్జాక్ట్గా 180కి 150కి మిడిల్లో పెట్టుకొని అండ్ బేకింగ్ టైం పెట్టేసుకొని అండ్ బేకింగ్లోనే పెట్టేసి కరెక్ట్గా ఈ 3 కూడాను కరెక్ట్గా మెజర్ చేసుకొని పెట్టుకుంటే మనకి కేక్ అనేది కొంచెం తడిగా అనిపించదండి. ఒకవేళ మీకు తడిగా అనిపిస్తే మళ్ళీ ఓవెన్లో ఒక 20 మినిట్స్ పెట్టండి, అది హార్డ్ అయిపోతుంది. సో అందులో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నాకు ఇది ఆల్రెడీ ఒకసారి మెసేజ్ అయితే వచ్చిందండి, అండ్ నేను ఆవిడకి రిప్లై కూడా చేయడం జరిగింది. సో ఇంకొంతమందికి తెలియాలి అని చెప్పేసి నేను ఈ విషయం మీకు అయితే చెప్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి కేక్ 3 పార్ట్స్ కింద నేను డివైడ్ చేసుకున్నానండి, ఎందుకంటే నాకు 1.5 కేజీ కాబట్టి హైట్గా కేక్ అనేది కావాలి చెప్పేసి నేను 3 పార్ట్స్ కింద అయితే కట్ చేసుకున్నాను, 3 లేయర్స్ కింద. సో నేను 1 కేజీకి అయితే 2 లేయర్స్ ఆర్ హాఫ్ కేజీకి కూడాను 2 లేయర్స్ కట్ చేసుకుంటాను. ఇది కేక్ బేస్ అనేది హైట్గా బేక్ అయింది కాబట్టి నేను 3 లేయర్స్ కింద అయితే కట్ చేసుకున్నాను అనమాట. మీరు గమనించినట్లయితే వెనిలా కేక్ ఫిల్లింగ్లో మనం ఏవి వేయం, మిడిల్లో క్రీమ్ స్ప్రెడ్డింగ్ చేసేటప్పుడు మనం క్రషెస్ కానీ నట్స్ కానీ ఏవి వేయం వెనిలాకి, ఓన్లీ బ్రెడ్ అండ్ షుగర్ సిరప్ అండ్ క్రీము పెట్టేసి మనం ఐసింగ్ అనేది చేసేసుకుంటాం. వెనిలా కేక్కి యూజ్ అనేవి మనం బటర్ స్కాచ్ క్రషెస్ కానీ నట్స్ కానీ అండ్ చాకో చిప్స్ కానీ ఏవి వేయమాట, బట్ వేసుకుంటే బాగుంటాయి.
అండ్ వెనిలాలో వేయరనమాట. అండ్ వెనిలా ఎలా అంటే ఓన్లీ మనకి బన్ క్రీమే తిన్నట్టుగా ఉండాలి, అండ్ నట్స్ గట్రా ఏమీ తగలకుండా ఉంటే దాన్ని వెనిలా కేక్ అని అంటాము. ఓకేనా. అండ్ ఫిల్లింగ్స్ గట్రా ఏమీ చేయకుండా 3 లేయర్స్ కూడాను షుగర్ సిరప్ అనేది అప్లై చేసేసి క్రమ్ కోటింగ్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. క్రమ్ కోటింగ్ కంపల్సరీగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలా అని అడుగుతారు. సో మీకు టైం ఉంటే పెట్టుకుని, టైం లేదు అంటే మానేయండి, పర్వాలేదు. కొంచెం వెంటనే ఐసింగ్ చేసుకుంటే ఏంటంటే మనం ఏసీ రూమ్లో చేసుకోవట్లేదు కాబట్టి సో కొంచెం కూలింగ్ ఉండేటప్పుడు ఐసింగ్ ఎక్కించుకుంటే క్రీమ్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. సో అందుకని చెప్పేసి నేను క్రమ్ కోటింగ్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 10 minutes అయినా పెట్టండి అని చెప్తాను. సో యువర్ చాయిస్. నేను ఎప్పుడు కూడా నాకు అర్జెంట్ ఆర్డర్స్ అనిపిస్తే నేను వెంటనే ఫినిషింగ్స్ గట్రా చేసి ఇచ్చేస్తాను. బట్ నాకు టైం ఉంది అనుకుంటే కొంచెంసేపు దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను ఐసింగ్ అనేది కంప్లీట్ చేస్తాను అనమాట. సో క్రమ్ కోటింగ్ మొత్తం కూడా అయిపోయిన తర్వాత నేను ఇలా ఐసింగ్ అయితే చేసుకున్నాను. ఈ ఐసింగ్ విషయానికి వస్తే ఇటువంటి హైట్ కేక్స్కి ఐసింగ్ చేసేటప్పుడు టైం పడుతుంది. మనం 1 kgకి 10 minutesలో చేసిన దీనికి 20 minutes కూడా చాలా తక్కువ. ఎందుకంటే దీనికి ఫినిషింగ్ అనేది చాలా టైం తీసుకుంటుంది. ఎందుకు అంటే ఇటువంటి హైట్ కేక్స్కి బేగా ఐసింగ్ అనేది కంప్లీట్ అవ్వదండి. సో అందుకని చెప్తున్నాను టైం తీసుకుంటుంది అని చెప్పేసి మనం ఫాస్ట్గా ఒక 20 minutesలో బేగా ఐసింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, క్రీమ్ అనేది స్ప్రెడ్ అవ్వదు. మనం క్రీమ్ అనేది ఎంత ఫిట్గా అయితే మనం బీట్ చేసుకుంటామో అంతే స్పీడ్గా ఐసింగ్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏసీ రూమ్లో చేయట్లేదు కదండి. సో ఇప్పుడు అనుకోండి క్లైమేట్స్ అనేవి కొంచెం కూల్గా ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. సో క్రీమ్ అనేది ఏమీ స్ప్రెడ్ అవ్వదు. మీకు సమ్మర్ విషయానికి వస్తే చెప్తున్నాను, సమ్మర్ విషయంలో అయితే అసలు 5 minutes కూడా మనం ఏసీ లేకుండా చేయలేమండి. చాలా కష్టమైపోతుంది అనమాట. ఫస్ట్ క్రీమ్ అనేది బాగా బీటింగ్ చేసుకొని ఒక 50 minutes ఫ్రిడ్జ్లో పెట్టుకొని క్రీమ్ అనేది అప్పుడు ఐసింగ్ చేస్తే కొంచెం పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అది కూడాను ఫాస్ట్గా చేసేయాలి ఐసింగ్ అంతా కూడాను. సో మొత్తానికి నాకు కేక్ అనేది ఇంత టైం అయితే పట్టిందనమాట. నాకు కరెక్ట్గా 20 minutes అయితే పట్టింది నాకు ఈ కేక్ మొత్తం కూడా ఐసింగ్ చేసి. ఎందుకంటే నేను ఇలా ఐసింగ్ చేస్తుంటే ఒక దగ్గర స్క్రాపర్తో తీసుకునేటప్పుడు ఇంకొక దగ్గర వచ్చేసి బన్ అనేది బయటికి కనిపించేస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తామండి, మళ్ళీ అక్కడ క్రీమ్ అనేది వేసి మళ్ళీ ఐసింగ్ అనేది చేసుకుంటాం అనమాట. సో అలా ఐసింగ్ మొత్తం కూడా కంప్లీట్ అవ్వడానికి 20 minutes పట్టింది. మొత్తం కూడా ఐసింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను డిజైన్ అయితే వెంటనే ఇచ్చేసానండి. ఇంకా టైం కూడా సరిపోలేదని చెప్పేసి నేను డిజైన్ అయితే ఇచ్చేసాను. అండ్ ఇందులో వచ్చేసి నేను నాజిల్ N1 నాజిల్ యూజ్ చేశానండి. N1 నాజిల్ అండ్ నూర్ నాజిల్ అండ్ ఎన్నీ నాజిల్ చాలా బాగుంటాయి అనమాట. అండ్ స్టార్ నాజిల్స్ ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి. ఇంకా చాలా డిఫరెంట్ నాజిల్స్ ఉంటాయండి. ఒకసారి నేను డీటెయిల్డ్గా వీడియో చేస్తాను ఏ నాజిల్స్ దేనికి యూజ్ అవుతాయి అండ్ ఫ్లవరింగ్స్ ఎలా చేసుకోవాలి. సో అవన్నీ కూడాను నేను డీటెయిల్డ్గా వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. అండ్ ఈ N1 నాజిల్తో నేను ఇలా డెకరేట్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ లీవ్స్ కింద పెట్టుకున్నాను కదండి. నేను ఓన్లీ పైపింగ్ బ్యాగ్ని జస్ట్ ఒక లీవ్ అంటే ఒక చిన్న లీఫ్ కింద కట్ చేసుకున్నాను అనమాట. క్రాస్గా ఒక లైన్, లెఫ్ట్ నుంచి క్రాస్గా ఒక లైన్, రైట్ నుంచి క్రాస్గా ఒక లైన్ అనేది కట్ చేసుకుంటే ఇలా లీఫ్ లాగా పెట్టేసుకోవచ్చు అనమాట. సో నేను లీఫ్కి నాజిల్ అయితే యూజ్ చేయను, ఇలానే పైపింగ్ బ్యాగ్తోనే యూజ్ చేసేస్తాను అనమాట. అండ్ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్లో నాకు కావాలి అని చెప్పారు సో కస్టమరు, అలానే యాస్టేజ్గా చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి N1 నాజిల్తో నేను కింద బోర్డర్కి కూడాను చిన్నగా డిజైన్ అయితే ఇచ్చేసుకున్నాను. N1 నాజిల్ కింద బోర్డర్ ఇచ్చేటప్పుడు అంత లుకింగ్ ఏం అనిపించదండి. అండ్ అన్ని నాజిల్తో మీరు కింద బార్డర్స్కి ఎడ్జెస్కి డిజైన్ ఇస్తే చాలా లుకింగ్ వస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి నాజిల్స్తో. సో మీకు ఇంకా బాగా అలవాటు అవ్వాలి, ఏ డిజైన్స్ రావాలి, అంటే మనకి నాజిల్స్ ఎటువంటి డిజైన్స్ ఐడియా ఉంటాయంటే ముందుగా ఒక క్రీమ్ బీట్ చేసుకొని మీరు ఇంట్లోనే అలా ట్రైయింగ్ చేసుకుంటే మీకు అలా అలవాటు అయిపోతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో మొత్తానికి కేక్ మొత్తం కూడా రెడీ అయిపోయిన తర్వాత హ్యాపీ బర్త్డే టాపర్ పెట్టేసుకొని అండ్ స్ప్రింకిల్స్ అండ్ కలర్ స్ప్రింకిల్స్తో నేను ఆల్ మిక్సింగ్ స్ప్రింకిల్స్ ఎక్కువ తీసుకుంటాను అనమాట. అండ్ సింగిల్గా స్ప్రింకిల్స్ ఎక్కువ తీసుకోను, అండ్ ఆల్ మిక్సింగే తీసుకుంటే కొంచెం లుకింగ్ అనేది బాగుంటుందని చెప్పేసి నేను ఇలా తీసుకుంటాను అనమాట. అండ్ స్ప్రింకిల్స్ అండ్ ఎడ్జెస్కి అండ్ పై కేక్ టాప్ పైన కూడా నీట్గా డెకరేట్ అయితే చేసేసి కస్టమర్కి అయితే సేల్ చేస్తామండి. అండ్ ఈ కేక్ ప్రైస్ వచ్చేసి నేను 800కి అయితే సేల్ చేశాను 1.5 kgకి. మీకు ఈ కేక్ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత
బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అండ్ నోటిఫికేషన్కి అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ కింద అయితే వచ్చేస్తుంది. అండ్ ఇదన్నమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.